ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదును, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేల్ నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. సహోదరి సహోదరులారా, ఇక్కడ నీతి చిగురు అనగా యేసుక్రీస్తును ఉద్దేశించి దేవుడి మాట వ్రాయిచున్నాడు. మానవ స్వభావం. ఆయన దావీదు వంశానికి చెందినవాడు. క్రీస్తు రెండు స్వభావాలున్న ఒక వ్యక్తి. ఒకటి దేవ స్వభావం, రెండోది మానవ స్వభావం. సహోదరులారా, దేవుడు తన మితిలేని కృప చొప్పున క్రీస్తును విశ్వాసముతో స్వీకరించిన వారందరికీ తన నీతి న్యాయాలను ఇస్తాడు. అయితే క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు యూదా ఇజ్రాయెల్ విషయంలో ఇది సంపూర్ణంగా నెరవేరలేదు. కాబట్టి రానున్న రోజుల్లో వారి విషయంలో నెరవేరాలని దేవుని వాగ్దానంలో ఇది ఒకటిని చెప్పవచ్చు. దేవుడి విధంగా అంటున్నాడు, బోధిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానిరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇజ్రాయేల్ సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున యెరూషలేము నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి సీయోను వాక్కు బయలు వెలును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెలుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గమెత్తకి ఉండును, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును. భక్తుడి విధంగా అంటున్నాడు, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను అనుకొనుకున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయెల్ను కఠిన మనసు కొంత మటుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోను నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వాళ్ళకు కలిగిన నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇజ్రాయేల్ జనులందరూ రక్షింపబడుదురు. స్వార్థ విషయంలోనైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలే అనగా దేవుడు తన కృపావరము విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడ్డు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవాలి అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, దావీదునకు నీతి చిగురు పుట్టించదనని, అతడు రాజై పరిపాలన చేయనని, అతని దినములలో యూదా రక్షణ నొందునని, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించునని, యెహోవా మనకు నీతిని అతనికి పేరు పెట్టుదురని నీవు సెలవిచ్చావు. తన నీకు స్తోత్రములు. దేవా, మేము నీ వైపే చూస్తూ రక్షణ పొంది నీవిచ్చే నీతి న్యాయములను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, యూదా ఇజ్రాయెల్ విషయంలో నీవిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి మాకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనముగా ఉండమని, నీ యందు అతిశయించి జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మీరు మాకు ఇచ్చిన ఈ ఉపరక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.